హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 kg క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం అది కుక్ అవ్వాలి. అది కుక్ అయ్యేంతలోపు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు వాష్ చేసుకొని ఒక 1/2 కప్ పెసరపప్పు కూడా వేయాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1 కప్ పచ్చి కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కాస్త కుక్ అయిన తర్వాత, కొంచెం మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు, ఒక 5 to 5 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కలిపేయాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది రైస్లో కానీ, చపాతీస్లో కానీ, పూరీలో కానీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ హెల్తీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం దగ్గరికి రావాలి. ఇలా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా క్యారెట్ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.